చాలా. నాకు ఇంకో పనుంది. అది పూర్తయ్యే వరకు నా విషయంలో తలదూర్చారంటే క్షమించను. మీరా నీళ్ళు తీసుకురామ్మా. నా పేరు మీరా కాదు, నిత్య. ఏమంటున్నావి నువ్వు? ఇంక నేనేం చేయాలో నాకు తెలియడం లేదే. నేనెంత పాపం ఏం చేశానో చెప్పు. నాకు మాత్రమే ఎందుకని ఇలా జరుగుతోంది? సత్య ఉండుంటే ఇలా జరుగుండేది కాదు కదా. చాలా బాధగా ఉంది నాకు. తులసి, ఇప్పుడు నేను మీరాని వదిలి వెళ్ళిపోవాలి, అంతేగా? వెళ్ళిపోతా. కానీ ఒక్కటి, నేను ఉండటం వల్లే మీరాకి జబ్బు లేదు. నేను వెళ్ళిపోతే మీరా చనిపోతుంది. పర్వాలేదా? అందుకని తాను హత్యలు చేస్తూ వెళ్తుంటే పోలీసులు ఎవరిని వచ్చి పట్టుకుంటారు? తులసిని మీరాని కదా. సహాయం చేసినందుకు మనల్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరేం చేద్దామనుకుంటున్నారు? ముందుగా ఆత్మని వెళ్ళగొట్టాలి. అది మాత్రమే అందరికీ మంచిది. సరే, తులసితో మాట్లాడి చెప్తాను. ఇప్పుడు ఎందుకని ఏడుస్తున్నావు? పోలీసులందరినీ విచారిస్తున్నారంట. ఏ సమయంలోనైనా వాళ్ళు ఇంటికి రావచ్చు. అలా ఏం జరగదు. అది ఒక ప్రమాదం, అంతవరకే. నువ్వు వెళ్ళి పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. ఏంటి సార్ ప్రశాంతంగా ఉన్నారు? అంతా సిద్ధమే కదా? నేను సిద్ధంగానే ఉన్నాను సార్. తులసి మాత్రం ఒప్పుకుంటే 5 నిమిషాల్లోనే నేను ఆత్మని వేరు చేయగలను. ఆత్మ వెళ్ళిపోగానే మీరా పూర్తిగా మన సొంతమవుతుంది. ఆ ఆత్మని బయటికి తీసేస్తే మరి నా కూతురి ప్రాణం? అందుకని ఆ ఆత్మతో మీరా జీవించగలదా? దానికున్న ఆశ తీరిపోతే ఆ ఆత్మ వెళ్ళిపోతుంది కదా. తన ఆశ నెరవేరితేనే కదా. దాన్ని మీరు ఆపగలరా? ఇంతకాలం వైద్యాన్ని నమ్మని మీరు ఇప్పుడు ఎలా ఇవన్నీ నమ్మగలుగుతున్నారు? సరే, వేరే మార్గం ఏముందని మీరు అనుకుంటున్నారు? లేదు కదా. చెప్పండి సార్, నేనిప్పుడేం చేయాలి? తన గతం గురించి తను మర్చిపోవాలి. పూర్తిగా తను మీ కూతురుగా మారాలి. ప్రతీకారం తీర్చుకునే ఆలోచన నుంచి తనను మళ్లించాలి. నేను ప్రయత్నిస్తాను సార్. కానీ తను ఇంకో హత్య చేసే లోపల తనని ఆపాలి. ఆపలేదంటే ఆ ఆత్మ తన శరీరం వదిలి వెళ్ళిపోతుంది. నాకెందుకో మీరు చేసే పనులు కరెక్ట్ కాదనిపిస్తోంది. తర్వాత తను ఎవరిని హత్య చేయబోతుందో తెలీదు. నేను వెళ్తున్నాను. బాయ్. నేను వచ్చేస్తున్నా. 8 గంటలకు నేను అక్కడ ఉంటా. ఓకేనా? సరే, నాకు ఇంకో కాల్ వస్తుంది. నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, బాయ్. హలో, డాక్టర్ మురళి? అవును, నేనే మాట్లాడుతున్నా. నేను మిమ్మల్ని కలవాలి. నేను వేరే ఊర్లో ఉన్నాను. కెమెరాలోనే కదా ఉన్నారు. నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఓ అలాగా. ఏ విషయం గురించి? గుణ గురించి మాట్లాడాలి. ఏ గుణ? యాక్సిడెంట్ అయిన గుణ గురించి. ఆయన గురించి నాతో కలిసాక మాట్లాడుకోవచ్చా? ఫ్రీగా ఉన్నావా? ఇద్దరం బయటికి వెళ్ళొద్దామా? ఎక్కడికి? ఈరోజు ఈవినింగ్ కల్లా అన్నీ పంపాయి. ఓకే సార్. రండి. హాయ్. డాక్టర్ మురళి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. 2 రోజుల క్రితం మీ విజిటింగ్ కార్డు ఇచ్చారు కదా. ఓ అవునవును, జ్ఞాపకం వచ్చింది. ఆ పాప అక్కడే కనిపించింది. ఓ అలా అంటారా? 2 విషయాలు. మీరు ఎందుకని గుణ ఇంటి దగ్గరికి వచ్చారు?
గుణ బాడీ తీసేటప్పుడు వచ్చారు. రెండూ ఒకే రోజు జరిగాయి. మీరు 2 చోట్ల ఉన్నారు. ఎందుకు? మీరు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు. ఆ రోజు రాత్రి నేను వస్తున్నప్పుడు ఒక కార్ స్పీడ్గా వెళ్ళింది. కొంచెం సేపట్లోనే పెద్దగా శబ్దం వచ్చింది. నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నా కాబట్టి వచ్చి చూడలేదు. అందుకే ఉదయం వచ్చి చూశాను. బాగానే చెప్తున్నారు. మీకు గుణ గురించి బాగా తెలుసు. ఎందుకు అలా చేశారు? ఏదో నేనే గుణాన్ని హత్య చేసినట్లు మాట్లాడుతున్నారు. మీరు చెప్పేదాంట్లో నిజం లేదు. మీరు చెప్పలేదంటే ఈ ఏరియా నుంచి బయటికి వెళ్ళలేరు. చెప్పండి. ఏదీ దాచాలని ప్రయత్నించకండి. గుణ నా బామ్మర్ది. తన అక్కనే నేను పెళ్లి చేసుకున్నాను. ఏదున్నా దాచకుండా చెప్పేయండి. చెప్తేనే సందేహాలు తీరిపోతాయి. లేదంటే చెప్తాను, కానీ ఈ విషయం మన మధ్య ఉండాలి. నాకు ఆ పాప ముఖ్యం. అదేవిధంగా తను చంపబోయే ప్రాణం కూడా ముఖ్యం. దీనిని ఆపాలంటే తన లోపలున్న ఆత్మని బయటికి పంపేయాలి. ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది? రాజా ఎక్కడున్నావు? వాటర్స్ లో ఉన్నాను రా. వెంటనే గ్రీన్ గేట్ దగ్గరకు వచ్చాయి. రాజు కౌలాలంపూర్ మనోహర్కి ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆయన తన కూతుర్ని ఇక్కడే హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. నెలకొక రోజు ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటారు. ఆయన వచ్చి వెళ్లే వరకు గుణయ్యే వాళ్ళని చూసుకుంటాడు. గుణ సార్ 4 గంటలకి నిత్యాన్ని తీసుకొచ్చేసాయి. నేను స్కూల్కి ఫోన్ చేసి చెప్తాను. అలాగే సార్. హలో మనోహర్, మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. ఏమంటున్నారు? చెప్పేది శ్రద్ధగా వినండి. మీ దగ్గర $2 లక్షల ఉన్నాయని నాకు తెలుసు. వాటిని తీసుకొని మీ అపార్ట్మెంట్ బయట ఉన్న ట్యాక్సీలో ప్రిన్స్ ఆన్ కియా ఫామ్కి రండి. వేరే ఎవరికైనా ఫోన్ చేస్తే ఏం జరుగుతుందో మీకు ఎక్కువగా చెప్పవలసిన పని ఉండదని అనుకుంటున్నాను. నా కూతుర్ని ఏం చేయకండి. నేను ఇప్పుడే వస్తున్నా. హలో గుణ. అలాగైతే నేను చెప్పింది నువ్వు నమ్మలేదు. అయ్యయ్యో, అలాగేం లేదండి. నేను ఇప్పుడే వస్తున్నా. ఒక్క నిమిషం. ఇక ఫోన్ కట్ చేయకుండా నాతో మాట్లాడుతూ రండి. సరేనండి. ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నారు? నేను ఫీచర్డ్ పెట్రోమాక్స్కి వచ్చేసాను. సరే, అక్కడే దిగిపోండి. మీ డ్రైవర్ వస్తాడు. వాడితో ఏం మాట్లాడకుండా $డాలర్స్ ఇచ్చి వెళ్ళిపోండి. ఆ తర్వాత ఇంకొక విషయం. $డాలర్స్ తీసుకొచ్చిన విషయం ఎలా తెలిసింది, ఎవరిది చేసుంటారని రీసెర్చ్ చేశారనుకో, మీ డ్రైవర్కు, మీ పాపకు, ఇలా అందరికీ సమస్యలు వస్తాయి. నేనేది అడగను. నా కూతురికి ఏ హాని జరగకుండా పంపేయండి ప్లీజ్. సొమ్ము నా చేతికి వచ్చేసింది. మీ అమ్మాయికి ఏమీ కాదు. మీ డ్రైవర్ వస్తాడు. బయలుదేరండి. మీ కూతురు మీ ఇంట్లోనే ఉంది. తనను మేము కిడ్నాప్ చేయనే లేదు. ఏం జరుగుతుంది గుణ? నేను నిత్యాన్ని తీసుకొచ్చేటప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు ఫోన్ వచ్చింది సార్. పెట్రోనాస్ దగ్గర కారు నుంచి బయటికి రమ్మన్నారు. అక్కడి నుంచి ఒక చోటికి రమ్మన్నారు. అక్కడ ఒక ఫోన్ కనిపించింది. నా ఫోన్ అక్కడ పెట్టి ఆ ఫోన్ తీసుకోమన్నారు. తిరిగి కారు తీసుకొని నిత్యాన్ని ఇంట్లో దింపేసి ఫోన్ చేయమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే చేశాను. అసలు ఏం జరిగింది సార్?